ఇంకా ఆ పల్లెటూరిలో చీకటిగా ఉంది. కోడికూత వినబడడంతో రాజమ్మ లేచి అరుగుమీద కూర్చుని వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ తన కోడలు సీతని పిలుస్తుంది. సీతా, ఓ సీతా, ఇంకా పడుకున్నావా? కోడి కూసి గంట కావస్తోంది. నీకు కళ్ళు కనపడవా లేక చెవులు వినపడవా? ఈ ఇంటికి కోడలిగా వచ్చావా లేక కుంభకర్ణుడి చెల్లెలిగా వచ్చావా? లేచి చాకిరికి వెళ్ళు. మహాలక్ష్మి వచ్చే వేళ ఇది. ఇప్పుడింకా ఇలానే పడుకునుంటే అంత మంచిది కాదు. లే ముందు. వస్తున్నానత్తయ్యగారు, ఇప్పుడే లేచాను. రాత్రి పశువుల పాకలో పని పూర్తయ్యేసరికి ఆలస్యమైంది. అందుకే కొంచెం కళ్ళు మూతపడ్డాయి. సాకులు చెప్పకు సీతా. మా కాలంలో మేము గడియారం లేకపోయినా లేచేవాళ్లం. నీ సాకులు వింటే పొయ్యి వెలగదు, కడుపు నిండదు. ముందు మాటలాపి వెళ్ళి గడప దగ్గర పేడనీళ్లు చల్లు అని అనగానే సీత చీపురు పట్టుకుని ఇంటి ముందు శుభ్రం చేసి వాకిట్లో పేడనీళ్లు చల్లుతుంటే రాజమ్మ సీత దగ్గరకొచ్చి వంకలు పెడుతుంది. ఆ కళ్ళాపేంటే అలా చల్లావు? పేడనీళ్లు సరిగ్గా కలపలేదా? ఆ ముగ్గు చొక్కలు వంకరగా ఉన్నాయి. ముగ్గు సరిగ్గా లేకపోతే మహాలక్ష్మి ఇట్లే వెనక్కి వెళ్ళిపోతుందని మా పెద్దవాళ్లు మాకు చెప్పేవారు. అత్తయ్యగారు, చీకట్లో సరిగ్గా చుక్కలు కనపడలేదు. ఇప్పుడే మళ్ళీ తుడిచి సరిగ్గా పెడతాను. కోప్పడకండి. కోప్పడక మరి ఏం చెయ్యాలి? పద్ధతి లేని కోడలు అడుగు పెడితే ఇల్లు ఇల్లులా ఉండదు, పాడుబడ్డ కోటలా ఉంటుంది. త్వరగా కానివ్వో, బావి దగ్గర నీళ్లు తోడాలి అని అంటుంది. అలా సీత ముగ్గు తుడిచి మళ్లీ వేస్తుంది. కాసేపటికి సీత బావి గిలకతో నీళ్లు తోడుతూ ఉంటే రాజమ్మ పక్కనే నిలబడి గమనిస్తుంది. అత్తయ్యగారు, చేతులు కొంచెం నొప్పిగా ఉన్నాయి. నిన్నట్నుంచి చలి ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాను. నొప్పా? నొప్పిలేనిదే పనేలా అవుతుంది సీతా? ఒళ్ళు వంచితేనే ఆరోగ్యం. గిలకకి నూనె వేయటం కూడా మర్చిపోయావు. ఊరంతా వినేలా డప్పు కొడుతున్నావా? తోడు, తొట్టి నిండాలి అని తిట్టి రాజమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక సీత నీళ్లని తోడి కట్టెల పొయ్యి ఊదుతుంది. పొగ గది నిండా ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా అయ్యాయి. అత్తయ్యగారు, కట్టెలు తడిచున్నాయి. పొగ కళ్లల్లో పడి మంట పుడుతోంది. అన్నం వార్చడం కొంచెం ఆలస్యం అవుతుంది. పొగ వస్తుందని ఏడిస్తే అన్నం ఉడకదు. గొట్టం పట్టుకుని గట్టిగా ఊదు, అప్పుడే మంట పుడుతుంది. వంటలో రుచి రావాలంటే ఆ పొయ్యి సెగ నీకు తగలాలి అని మళ్లీ తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈవిడ మాత్రం మారదు. ప్రతిరోజూ ఏ పని చేస్తున్నా అక్కడికి రావటం, ఏదో ఒక సాకులు చెప్పటం, నన్ను తిట్టడం. ఇదేమెకు అలవాటైపోయినట్టుంది. అయినా ఏం చేస్తాంలే, నా తలరా తింతే అనుకుని సర్దుకుని పోతున్నాను అని తనలో తాననుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బయటనుండి రామయ్య వంటింట్లోకి వస్తాడు. సీత అవస్థ చూసి జాలిపడతాడు. రాజమ్మా, ఏంటే కోడల్ని మరీ అంత కష్టపెడుతున్నావేంటి? ఆ పొగ చూడు, పాపం కోడలి కళ్ళు చూడు ఎలా ఎర్రబడ్డాయో. కాసేపు ఆగమను. మీరు నోరు ముయ్యండి. మీకేం తెలీదు. ఇప్పుడు నేను కఠినంగా లేకపోతే రేపు నేను కళ్ళు మూస్తే ఈ ఇంటిని తను ఎలా నడుపుతుంది? గారాబం చేస్తే గాలికి పోతారు. నీతులు చెప్పింది చాలు కాని వెళ్ళి మీ పని చూసుకోండి అని రామయ్యని కూడా తిడుతుంది. అలా భోజనం సమయం అయ్యింది. రాజమ్మ ఒక ముద్ద తిని పళ్ళెం పక్కకు నెట్టేస్తుంది. ఇదేం కొరసీత? ఉప్పెక్కువైంది, కారం తక్కువైంది. అసలు నీ మనసెక్కడుంది? మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? ఎన్నిసార్లు చెప్పాలి కూరలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యమని? అయ్యో, క్షమించండి అత్తయ్యగారు. కళ్ళు పొగ వల్ల సరిగ్గా కనపడక ఉప్పు కొంచెం ఎక్కువ పడినట్టుంది. ఇంకో కూర వండి తీసుకురానా? వద్దమ్మా, వద్దు. ఈరోజు రాత్రికి నువ్వు పస్తుండాలి. అప్పుడే నీకు అన్నం విలువ తెలుస్తుంది అని ఒక పెద్ద బట్టల మూటను సీత ముందు పడేస్తుంది. వెళ్ళి ఆ చెరువుగట్టు దగ్గర ఉన్న బట్టలన్నీ ఉతికిరా. మసిమరకలు ఒక్కటి కూడా ఉండకూడదు. సాయంత్రం దీపం పెట్టే లోపు రావాలి. అత్తయ్యగారు, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడెళ్ళి రావాలా? కాళ్లకు చెప్పులు కూడా లేవు. అయినా ఇవాళ కొన్ని, రేపు కొన్ని ఉతుకుతాను. అన్నీ ఇవాళ్లే అంటే చాలా సమయం పడుతుంది కదా. ఎండ తగిలితేనే బట్టలు తెల్లగా అవుతాయి. వెళ్ళు, సాకులు చెప్పకుండా పని పూర్తి చేయి అని తిట్టి పంపిస్తుంది. అలా సీత చెరువుగట్టు దగ్గరికి వెళ్లి బట్టలుతుకుతూ ఏడుస్తుంది. పక్కనే ఉన్న గ్రామస్తులు ఆమెను పలకరిస్తారు. ఏమ్మా సీత, అంతలా ఏడుస్తున్నావు? రాజమ్మ నిన్ను మరీ అంత హింసిస్తోందా? మీ అమ్మగారికి చెప్పొచ్చు కదా. అయినా రాజమ్మకి రాను రాను చేతస్థం ఎక్కువైపోయి
నిన్ను మరీ ఏడిపించేస్తోంది. అయ్యో అదేం లేదత్తా. అత్తయ్యగారు నన్ను తిట్టినా అది నా మంచికే. ఆమె క్రమశిక్షణే రేపు నన్ను గట్టిదాన్ని చేస్తుంది. ఆవిడ నా మీద అధికారం చెలాయించే హక్కు ఆవిడకుంది. అది నిజమే సీత. కాని ఇంత ఎండలో నిన్నొక్కదాన్నే ఇన్ని బట్టలు ఉతుకమని పంపిందంటే ఇంక నువ్వు అర్థం చేసుకో సీత అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీత ఆ ఎండలోనే బట్టలన్నీ ఉతికి సాయంత్రానికి తడిబట్టలతో ఇంటికొస్తుంది. అప్పటికే రాజమ్మ తులసికోట దగ్గర దీపం వెలిగిస్తోంది. వచ్చావా? దీపం పెట్టే సమయానికొచ్చావు. అది చాలు. కాని నీ మొఖమేంట అలా ఉంది? నా మీదేమైనా కోపమా కోడలా? లేదత్తయ్యగారు, మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? మీరు నా క్షేమం కోరేవారని నాకు తెలుసు అని లోపలికి వెళ్లి మళ్లీ ఇంట్లో పనులు చేయటం మొదలుపెట్టింది. అలా సీత లోపల పనిచేస్తూ రాజమ్మ రామయ్య మాటలు చాటుగా వింటుంది. రాజమ్మా, ఆ పిల్ల చాలా ఓర్పుగా ఉంది. నువ్వు తిడుతున్నా ఒక్క మాట ఎదురు చెప్పడం లేదు. కాని నీకు మాత్రం జాలి కూడా లేదు. నాకు తెలుసండి. తనను వజ్రంలా తీర్చిదిద్దాలంటే ఈ దెబ్బలు తప్పవు. రేపు నేను లేనప్పుడు తను ఈ రాజమ్మ కోడలు అనిపించుకోవాలి కదా. అందుకే తనతో ఇప్పటినుండే క్రమశిక్షణగా పనులు చేయిస్తున్నాను. ఏమో రాజమ్మా, కోడల్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఏమండి, నేను కోడలి మీద కోపంతో పనులన్నీ చెప్పడం లేదు. రేపు ఎవరూ లేని రోజున అదొక్కతే అన్ని పనులు చేసుకోలేదు కదా. అదే ఇప్పటినుండే అన్ని పనులు సొంతంగా చేసుకుంటే రేపు మనం ఉన్నా లేకపోయినా ఏమీ కాదు. నీ ఇష్టం రాజమ్మా అని అంటాడు. అలా సాయంత్రం అయ్యింది. హఠాత్తుగా ఆకాశం నల్లగా మారుతుంది. భయంకరమైన గాలివాన మొదలవుతుంది. సీతా, ఆవుల్ని లోపలికి తోలు. గాలివానొచ్చేలా ఉంది. పశువుల పాక తాళాలు సరిగ్గా వేశావా? వేస్తున్నానత్తయ్యగారు. మీరు లోపలికెళ్ళండి. వాన చినుకులు పడుతున్నాయి. మీకు జలుబు చేస్తుంది. సరే సరే, వెళ్తాను. ముందు పశువులు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వర్షం పెద్దగా పడుతుంది. అత్తయ్యగారు, ఆ గోడవైపు వెళ్ళకండి. వానకు నాని కూలిపోయేలా ఉంది. నా ఎనప్పెట్టే లోపల ఉండిపోయింది సీత. అందులో మన ఇంటి పత్రాలున్నాయి. నేను వెళ్ళి తేవాలి అని సీత ఎంత చెప్పినా వినకుండా లోపలికెళ్తుంది. అప్పుడే భయంకరమైన పిడుగులు పడుతున్నాయి. ఇల్లు వణుకుతోంది. ఆ ఇంట్లో ఒక గోడ చిన్న చిన్నగా కూలడం మొదలుపెడుతుంది. అయ్యో, ఏంటా శబ్దం? సీతా, ఎక్కడున్నావ్? నా కాలు కదలటం లేదు. ఏదో బరువు పడింది. అత్తయ్యగారు, వస్తున్నాను. భయపడకండి, నేనున్నాను అని బయటికి తీసుకుని వెళ్తుంది. అలా సరిగ్గా వాళ్లు బయటకు రాగానే ఆ గది మొత్తం కూలిపోతుంది. బతికేవా సీతా? మనం బ్రతికే ఉన్నావా? అవునత్తయ్యగారు, భగవంతుడు మనల్ని కాపాడాడు. మీ కాలికి దెబ్బ తగిలింది. కట్టుకడతానుండండి అని అంటుంది. రాజమ్మ వణుకుతూ సీత చేతులు పట్టుకుని ఏడుస్తుంది. నేను నిన్ను చాలా కష్టపెట్టాను. ఆకలితో ఉంచాను సీత. చీదరించుకున్నాను. నువ్వు మాత్రం నీ ప్రాణాలు పణంగా పెట్టి నన్నెందుకు కాపాడావు? నన్నొదిలేస్తే నీకీ బాధలుండేవు కాదు కదా. మీరు నన్ను తిట్టినా కొట్టినా పర్లేదత్తయ్యగారు. అది అత్తగా మీ హక్కత్తయ్యగారు. మీరు లేకపోతే నాకింక అమ్మెవరు అని అనగానే రాజమ్మ భోరుభోరున ఏడుస్తుంది. అలా ఆ రాత్రి మొత్తం బయటే ఉన్నారు ఇద్దరు. మరుసటి రోజు ఉదయం ఊరి జనమంతా ఇల్లు పడిపోయిందని వీళ్ళని చూడటానికొస్తారు. చూడండి ఊరి పెద్దలారా, నిన్నటి వరకు ఈమె నా కోడలు. కాని ఈ రోజునుంచి ఈ ఇంటి యజమాని. నా అహంకారం ఈ మట్టి గోడలతో పాటే కూలిపోయింది అని అంటుంది. అప్పుడే పక్క ఊరికి పనిమీద పోయిన రామయ్య ఇల్లు కూలిపోయిందని పరుగు పరుగును వచ్చి రాజమ్మ అంటున్న మాటలు విని, నిజం చెప్పావమ్మా రాజమ్మ. ఇన్నాళ్లకు ఈ మట్టిల్లు ఒక గుడి అయ్యింది అని అంటాడు. అప్పుడే రాజమ్మ తన నడుముకున్న వెండి తాళాల గుత్తిని తీసి సీత చేతిలో పెడుతుంది. ఇదిగో సీత, ఈ ఇంటి తాళాలు. ఈ రోజునుంచి నువ్వు చెప్పిందే ఈ ఇంట్లో వేదం. నేను నీ నీడలా ఉంటాను. తాళాలు నా దగ్గరున్నా నా మనసెప్పుడూ మీ పాదాల దగ్గరే ఉంటుంది అత్తయ్యగారు. ఈ తాళాలు మీరు పట్టుకుంటేనే బావుంటుంది. మీరున్నంతవరకు ఈ తాళాలు మీ దగ్గర ఉంటేనే బావుంటుంది అత్తయ్యగారు అని అంటుంది. అలా వాళ్లు కూలిపోయిన ఇంటిని మళ్లీ కట్టుకుంటారు. ఇద్దరూ కలిసి వాకిట్లో పెద్ద ముగ్గు వేస్తారు. రాజమ్మ సీతకు ముగ్గు వెయ్యటంలో మెలకువలు నేర్పిస్తూ నవ్వుతుంది. రా సీత, ఇద్దరం కలిసి వంట చేద్దాం. నీకిష్టమైన కూర ఈరోజు నేనే వండి పెడతాను. అలాగే అత్తయ్యగారు, మనిల్లెప్పుడూ ఇలాగే కళకళ్లాడాలి. కాని మీరు తిడితేనే నాకు పనిలో ఉత్సాహం వస్తుంది.
అని సీత అనగానే రాజమ్మ నవ్వుతుంది. ఆ ఒక్క సంఘటన వలన రాజమ్మలో మార్పు మొదలైంది. అలా ఆ రోజు నుండి ఇద్దరు అత్తాకోడళ్ళు సంతోషంగా ఉన్నారు.